అదానీ ప్రధాని కలిసి దేశ పరువు తీశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అదానీ సంస్థలు అమెరికాలో లంచాలు ఇవ్వజూపాయని ఆరోపించారు. కాంగ్రెస్ చలో రాజ్భవన్ నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం చర్యలకు అక్కడి ప్రభుత్వం పూనుకుందన్న సీఎం అదానీపై విచారణకు జేపీసీ నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే రాష్ట్రపతి భవన్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. జేపీసీ వేస్తే అదానీ జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. భారతదేశ అత్యున్నత లోక్సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో, రెండో పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలపడం జరిగింది. పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది. అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదానీ మొత్తం దోసుకున్నా సరే అదానికి వ్యతిరేకంగా జేపీసీ వెయ్యను అని చెప్పి ఈ రోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన తెలుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక పక్కన కోతికాడి నక్కలాగా బీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వు ఎట్లా ధర్నా చేస్తావని. నేను చేయను, నువ్వు చేస్తావా? నేను ఇవాళ బీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా, అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తీసిన అదాని మీద విచారణ చేయాలన్నా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వేయమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో నీ ఎంపీల విధానం ఏందో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంది? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంట కలిపిన అదానీని శిక్షించాలా వద్దా? అదానీని కాపాడుతున్న నరేంద్ర మోడీని నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? ఆ విషయం చెప్పారు. ఇవాళ ఒక సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు. మీరు అవహేళన చేయడం ద్వారా అదానీని కాపాడే ప్రయత్నమే. చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది. దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని, తారక రామారావు గారిని, కవితను నేను అడుగుతున్నా, మీరు ఎవరి వైపు? మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా? ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంది? రేపు శాసనసభలో మీరు అదానిని అరెస్టు చేయమంటారా చెప్పండి. అది చెప్పారు. ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతారనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినరు. అందుకే మీకు నైతిక హక్కు లేదు. అదాని ప్రధాని బీఆర్ఎస్ తోని కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ఇవాళ ఏదో రకంగా వంకబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని విమర్శించడం కాదు, అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీసీ వేయాలనే డిమాండ్ పెట్టండి. చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల నీ పార్టీ విధానం చెప్పు. రాజ్యసభలో నీకు ఎంపీలు ఉన్నారు కదా, నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి. మీ పార్లమెంట్ సభ్యులతోని రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి. మీరు ఏమడుగుతున్నారు? ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా? జేపీసీ వేయాలనా లేదా? నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి.